కొంతమందికి ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అలా నెగ్లెక్ట్ చేస్తూ అవగాహన లేక అలా నడవడం మూలాన ఇంకో కాలు మీద కూడా పడే అవకాశం చెప్పాను. ఇందాక అదే చెప్పాను, మన ఈ డిస్కషన్ బిగిల్ అదే చెప్పాను. ఒక కాలు ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో మనకు తెలియకుండా బ్రెయిన్ మొత్తం కాకపోయినా 2/3 బరువు ఆపోజిట్ కాలు మీద చేస్తూ ఉంటుంది అనమాట. అంచేత ఈ మోకాలు ఆపోజిట్ లెగ్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, చాలామంది ఎక్స్రే అనగానే పడుకుని ఎక్స్రే తీయించుకుంటుంటారు నీ జాయింట్. ఎప్పుడు కూడా మోకాలు ఎక్స్రే నిలబడి తీయించుకుంటే ఎంత డిఫార్మిటీ ఉంది, ఎంత అరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. చాలామంది అంటే ఇప్పుడు ఈ చాలా సెంటర్లు ఇంకా లేవు, స్టాండింగ్ పొజిషన్లో తీస్తారు. ఇప్పుడు కూడా నీ ఎక్స్రే నన్ను అడిగితే ఎప్పుడు కూడా స్టాండింగ్ పొజిషన్లో తీస్తాం. స్టాండింగ్ పొజిషన్లో తీస్తే ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ స్కాన్లు అవి కూడా అనవసరం, ఎక్స్రే సరిపోతుంది మనకి. లేదా ఇంతకుముందు చెప్పారు స్కానోగ్రామ్ అని చెప్పేసి, సాధారణ ఎక్స్రే కానీ తుంటి దగ్గర నుంచి యాంకిల్ వరకు కూడా ఒకే ఫిల్మ్లో వస్తుంది అనమాట. వస్తే మనకి ఎగ్జాక్ట్గా ఎంత యాంగిల్ డివియేట్ అయింది, ఎంత కరువు ఉంది మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఆపరేషన్ ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. అయితే ఎవరైనా కూడా సార్ ఈ మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఒకటి, చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు అసెస్ చేయకుండా దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని కలుసుకోవాలి. 2, ఊబకాయం రాకుండా ఉండాలి. 3, నేను చెప్పాను జాగింగు, ట్రెడ్మిల్లు ఇటువంటివి కూడా ఎక్కువగా చేయకూడదు, మోడరేట్గా చేయాలి. తర్వాత కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ జుంబాలు ఇటువంటివి చేస్తున్నారు, హిప్ హాప్లు అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చేయడం వల్ల కూడా మోకాళ్ళు దెబ్బతింటున్నాయి. ఇది తర్వాత మోకాళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే ఇమ్మీడియట్గా ఒకసారి ముందు వెళ్ళి ఇవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్. చేయించుకుని కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి. బాసిం పట్టు అంటాం, చెక్కిలి ముక్కలు అంటాం. లేదా సోఫాలో కూర్చోవడం, అంటే చాలామందికి ఎక్కువ సోఫాలో కూర్చుని అదేవిధంగా కంప్యూటర్ పనిచేయడం కానీ లేదా టీవీ ముందు కూర్చోవడం కానీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే పాత పద్ధతిలో సర్జరీ చేయించుకున్న వాళ్ళకి సార్ మళ్ళీ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అవసరమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ. ఒకటి, మోకాళ్ళ ఆపరేషన్ సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాలు వస్తుంది. రివిజన్ టీకేఆర్ ఇంకా రోబోటిక్లో అంతా ఇది అవ్వలేదు, అది ఇంకా నడుస్తానికి టైం పడుతుంది. ఫస్ట్ ప్రైమరీ టీకేఆర్ అనేది రోబోటిక్తో చేయడం జరుగుతూ ఉంటుంది. రివిజన్ టీకేఆర్ ఇంకా రోబోటిక్తో ఇంకా ఇది అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది, ఇంకా 2-3 సంవత్సరాలు. అంటే దానికి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ అన్నీ ఉంటాయన్నమాట. ముందు మనం ఈ నార్మల్ రోబోటిక్ని దాన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనమాట. అవన్నీ ఒకే రోజులో ప్రతిదీ డెవలప్మెంట్ అండి. ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మన ప్రైమరీ టీకేఆర్ అంటే తొలిసారి టీకేఆర్ రోబోటిక్. సాధారణంగా ఇదివరకు ఒక 20 సంవత్సరాల క్రితం చేయించుకున్న వాళ్ళకి ఇప్పటికీ చేస్తాం, రివిజన్ టీకేఆర్ అంటాం. రోబోటిక్తో ఇంకా కాలేదు. రోబోటిక్ సర్జరీ గురించి చాలా వివరంగా తెలియజేశారు సార్. ఎట్లాంటి టైంలో ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం అనేది. థ్యాంక్ యూ సో మచ్.